మన తెలంగాణ వ్యసనముక్త తెలంగాణ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో అవగాహన. సిద్దిపేట. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు కావాలని బ్రహ్మకుమారీస్ సంస్థ వారు పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నాడు కోమటి చెరువు పార్కులోని రూబీ నెక్లెస్ సమీపంలో పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు అద్భుతమైన వీధి నాటికను ప్రదర్శించి పొగాకు వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలియజేశారు. మేము బాలానందం పిల్లలం, మేము వీధి నాటకం చేస్తున్నాము, అందరూ రండి. వీధి నాటకం చేస్తున్నాం, అందరూ చూడడానికి రండి. శాంతి, నా పేరు అభినయ కృష్ణ. నేను తండ్రి ఇంకా మిత్రుని నాటకం చేస్తున్నా. అందరికీ ఓం శాంతి. నా పేరు లలిత్ కుమార్. నేను స్నేహితుడి ఇంకా కొడుకు నాటకం చేస్తున్నాను. అందరికీ ఓం శాంతి. నా పేరు వి శివసాయి. నేను స్నేహితుడు ఇంకా డాక్టర్ నాటకం చేస్తున్నాను. అందరికీ ఓం శాంతి. నా పేరు అద్వైతాయ్. నేను మిత్రుడు యాక్టింగ్ చేస్తున్నా. అందరికీ ఓం శాంతి. నా పేరు విశ్వ. నేను మిత్రులు నాటకం చేస్తున్నా. అరే ఎంతసేపు డోర్ తీయ నీకు? నేను చదువుకుంటున్నా. చదువులు ఎలా సాగుతున్నాయి రా? బాగా సాగుతున్నాయి. సరే, ఈ బ్యాగ్ అక్కడ పెట్టు. అందులో ఒక ప్యాకెట్ ఉంటుంది. ఇవ్వు. అవునరా. నాకు తెలిసి చాలా బాగుంటుంది అనుకుంటా. నేను మా స్నేహితులతో కలిసి తింటాను. హాయ్ రా. అరే, నేను నిన్ను మా నాన్న విమాన్ తింటుంటే చూసారా, అందుకే తెచ్చేసా. మనం అందరం కలిసి తిందాం రా. సరేరా, తీసుకోరా. అరే, ఇలా అనుకొని తినాలిరా. సరేరా. నానా, నేను చదువుకోవడం అయిపోయింది నాన్న. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవచ్చా? సరేరా, వచ్చేటప్పుడు సిగరెట్ ఇంకా మందు తీసుకురా. ఓకే నానా. తీసుకొచ్చా నానా. సరేరా. ఇటు సైడ్ చూపియండి, కనిపిస్తలే. నాకు తెలిసి మందు ఇంకా సిగరెట్ కూడా బాగుంటుంది అనుకుంటా. ఇది కూడా మా ఫ్రెండ్స్ దగ్గర తాగుతా. హాయ్ రా. ఈరోజు నేను మందు ఇంకా సిగరెట్ తెచ్చాను రా. అవునారా? నిన్న మా నాన్న తాగాడు రా. ఇదిగో రా సిగరెట్. చాలా బాగుంది కదా. అరే అవునరా. అరే, సడన్ గా నాకు గొంతు ఇంత కడుపు వస్తుందిరా. అరే ఏమైందిరా? అరే ఏమోరా, సడన్ గా వస్తుంది. సరేరా, హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్ సడన్ గా దగ్గు ఇంకా కడుపు నొస్తుంది డాక్టర్.
సిగరెట్ తాగుతారా? అవును డాక్టర్, నిన్న తాగాము సిగరెట్. లంగ్ క్యాన్సర్ వచ్చింది. విమెన్ తినడం వల్ల మౌత్ క్యాన్సర్ వచ్చింది. సిగరెట్స్ వల్ల లంగ్ క్యాన్సర్, విమెన్ వల్ల మౌత్ క్యాన్సర్ ఎంత పెద్దగా జరుగుతుందా? 9492828. ఇచ్చిన అప్పుడు హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నా. మీ అబ్బాయికి లంగ్స్ క్యాన్సర్ అయింది. నేను వస్తున్నా. అరే ఏమైందిరా? నాన్న, నువ్వు నిన్న సిగరెట్ ఇంకా మందు తాగడం చూసి నేను కూడా మా ఫ్రెండ్స్ తో తాగాను. అందుకే హెల్త్ పాడైపోయింది. సరే ఇప్పటి నుంచి మందు ఇంకా సిగరెట్ తాగనరా. ఓకే నాన్న. ఈ సిగరెట్స్ ఇంకా మందు, ఈ విమల్ ఇలాంటి గుట్కలు తిని తాగడం వల్ల మొత్తం లంగ్ క్యాన్సర్ వచ్చేస్తుంది. అందరూ ఎక్కువ సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా తక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు. పెద్దవాళ్ళు తాగడం చూసి చిన్న వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. అందుకే ఇది అవాయిడ్ చేయాలని మేము ఈ డ్రామా చేసాం. థ్యాంక్ యూ. అందరికీ వంశాలు. అమ్మ కుమారి పిల్లల ద్వారా ఒక స్కిట్ చూపించి అవేర్నెస్ కోసం, అంటే చాలా కుటుంబాల్లో నాశనం అవుతున్నాయి కదా, చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్కి, పొగాకుకి, వీటన్నింటికి అలవాటు పడి, సో అవేర్నెస్ కోసం మెడికల్ వింగ్ ద్వారా మేము క్యాంపెయిన్ చిన్న వీటి ద్వారా అందరికీ గుట్కా, ఈ డ్రగ్స్ తీసుకోవడం, నికోటిన్ పదార్థాల ద్వారా ఇవన్నీ అవేర్నెస్ చేస్తూ మన పిల్లల్లో ఉన్న చైతన్యం. యువత మన యొక్క భారతదేశానికి వెన్నెముక అని చెప్తారు, కానీ అలాంటి యువత ఇప్పుడు వీటికి బానిసలు అయిపోతుంది. పొగాకు, డ్రగ్స్కి వాళ్ళ యొక్క జీవితమే కాదు, వాళ్ళ కుటుంబాలను కూడా నాశనం చేస్తుంది. కాబట్టి అవేర్నెస్ కోసం మేమందరం కలిసి ఈ యొక్క చిన్న స్కిట్ ఈ యొక్క ప్రదర్శన ద్వారా అందరి లోపల మేల్కొల్పు తీసుకురావాలని మా యొక్క చిన్న ప్రయత్నం అన్నమాట. సో మీ అందరూ కూడా సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. ఇదే నరకానికే తొలిమెట్టు. రాజయోగం